నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేయాలని మాదిగ జనసేవ సమితి నేతలు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజకు వినతి పత్రం అందజేశారు. 30 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ అమలులో కొన్ని సమస్యలు ఉన్నాయని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్గీకరణ అంశాన్ని పూర్తిగా అమలు చేయాలని వినతి పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ తో జగన్మోహన్ రెడ్డికి సంబంధమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని హింసించడం సరైన విధానం కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాదిగ జనసేవా సమితి నేతలు పాల్గొన్నారు. అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ వర్గీకరణ ఆర్డినెన్సు దాని ఇంప్లిమెంటేషను ఇది ప్రతి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ప్రమోషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి రిక్రూట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని స్థాయిల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నదే దాని స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, స్పిరిట్ ఆఫ్ ది ఆర్డినెన్స్, స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్. అందువల్ల కొందరు అధికారులకు అది అర్థం కాలేదు, కొంతమంది దాన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు, డిలే చేస్తూ ఉన్నారు, కొంత వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందువల్ల చీఫ్ సెక్రటరీ గారికి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ఒక రివ్యూ మీటింగ్ దీని మీద అందరు ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక నాలెడ్జ్ ఎన్రిచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఒక రివ్యూ తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి ఒక అటెన్షన్, ప్రభుత్వం యొక్క దృష్టి పెట్టమని చెప్పేది మా. అదేవిధంగా దళితులపై హత్యా నేరాల్లో ఉన్నట్టు అనేక మంది వైసీపీలో ఉన్నారు, ఈవెన్ తెనాల్లోనే ఉన్నారు. ఈ ముద్దాయిలో ఒకడు దళితులను చంపారు, వాళ్ళ విషయం ఎందుకు చర్య తీసుకోరు? అందువల్ల వాళ్ళకి దళితుల పట్ల ప్రేమ లేదు, దళిత వ్యతిరేక పార్టీ ఆ పార్టీ దళితులు ఒక షీల్డ్గా పెట్టుకొని పనిచేయాలని చూస్తుంది. పోలీసులు కూడా ఆ బహిరంగంగా వాళ్ళని అట్లా హింసించడాన్ని మేము ఖండిస్తున్నాము. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత 9 సంవత్సరాలుగా తనకు చెందిన 50 సెంట్ల భూమిని ఆన్లైన్ చేయకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మునగపాడుకు చెందిన హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినా సర్వర్ పనిచేయడం లేదంటూ కుంటి సాకులు చెప్తున్నారని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మంగళగిరిలో తనకున్న 3 సెంట్ల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చారని, ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదని మంగళగిరికి చెందిన నరసింహారావు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు 9 సంవత్సరాల బట్టి తిరుగుతున్నా ఒక్క 50 సెంట్లు ఆన్లైన్ ఎక్కడం కోసం. ఈసారైనా ఈ ప్రజావేదికలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సైట్ పని చేయట్లేదు అంటారు ఎప్పుడు పోయినా. మరి డబ్బులు ఇస్తే చేస్తారో లేకపోతే ఏమో, మాకైతే చెప్పట్లేదు డబ్బులు ఇవ్వండి చేస్తామని కూడా. ఎప్పుడు పోయినా సైట్ పని చేయట్లేదండి అంటారు. లేకపోతేనేమో ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి రీసర్వే వస్తుందంటే రీసర్వేలో ఎక్కుతాయండి, మీరు తిరిగే పని లేదంటారు. మేము ఆడపిల్లకి ఇచ్చున్నాం, ఆడపిల్లనేమో అల్లుడు ఇంటికి పంపిస్తున్నాడు, అరెకరం పొలం రిజిస్టర్ చేయించుకొని రాపో అని. ఏడకపోతేనేమో వీళ్ళు ఈ మాట చెబుతున్నారు. 9 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నా. చివరికి ఇంక ఇవ్వాలనిపించింది, ఒక 1/2 లీటర్ పురుగు మంది తెచ్చుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు చచ్చిపోవడం బెటర్ ఈ తిరిగే కన్నా అని. సార్ నమస్తే అండి, నా పేరు నరసింహారావు అండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం అండి. ఆత్మకూరు గ్రామంలో సర్వే నెంబర్ 361లో 3 సెంటు స్థలం కొనుగోలు చేస్తున్నానండి. అది నిషేధ జాబితాలోకి రాకపోయినా కూడా సర్క్యులర్ ఏదో ఉందని పెట్టారు. పెట్టిన తర్వాత ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ పెట్టుకుంటే సార్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు పంపించి ఎంక్వైరీ చేయమన్నారు. ఎంఆర్ఓ గారు ఇది నిషేధ జాబితాలు రాదనేసి మీ పై అధికారులు పంపిస్తాను నా దగ్గర ఎండార్స్మెంట్ తీసుకొని ఎండార్స్మెంట్ ఇచ్చారు. అది తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తే మళ్ళీ ఆ సబ్ కలెక్టర్ గారు పంపించారు. సబ్ కలెక్టర్ గారు కూడా నిషేధ జాబితాలు రాదనేసి మళ్ళీ ఎండార్స్మెంట్ ఇచ్చారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇస్తే మళ్ళీ ఎంఆర్ఓ గారు పంపించారు. సార్ ఇది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్తే మేము చేయగలిగింది ఏం లేదు, ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆబ్జెక్షన్ తెచ్చుకొని అంటున్నారు. సార్ దయచేసి ఆయన దయించి జెన్యూన్గా ఉంటే భూమిని మాత్రం రిలీజ్ చేయవలసిందిగా మళ్ళీ వచ్చి ఈవేళ పెడతాకొచ్చాను, చేసి పెట్టడం ప్రార్థిస్తాను. సార్ అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలోని వర్జీనియాలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు 102వ జయంతి సినీ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మన్నమ్మ మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో
జన హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులే అని అన్నారు. ఆయన కీర్తి అజరామమని, తెలుగుదేశం ఒక ప్రయోగశాలని, నాయకులను కార్యకర్తలను తయారు చేసే కార్ఖానా అని తెలిపారు. పార్టీలో 1 కోటి మంది సభ్యులను చేర్చడం ద్వారా లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని అన్నారు. అనంతరం భానుమాగులూరి మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమం 2 కళ్లుగా పార్టీని తీర్చిదిద్దిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు చంద్రబాబు, లోకేష్ దార్శనిక నాయకత్వంలో ప్రపంచ సాంకేతిక రంగ వేదికపై తెలుగు యువతకు శాశ్వత వారసత్వాన్ని అందించారన్నారు. కార్యక్రమంలో మేరీల్యాండ్ పార్టీ ప్రతినిధి రాజా రావులపల్లి, కిషోర్ కంచెర్ల, రమేష్ ఆవిరినేని, చక్రవర్తి, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక రాజకీయ చైతన్యం ఉంది. భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ మార్గదర్శకం. జాతీయ పార్టీల్లో లేని సిద్ధాంత నిర్దిష్టత, రాజకీయ పరిణితి తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. సామాజిక చైతన్యం, పీడిత పాలన వ్యతిరేక దృక్పథం, శ్రామిక జన పక్షపాతం, సమసమాజ నిర్మాణమే తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం, లక్ష్యం. ఆ యొక్క సిద్ధాంతం మీదే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 1 కోటి మంది సభ్యులతోటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు పార్టీని భారతదేశంలో పార్టీకి ఏ ఆపద వచ్చినా కూడా, పార్టీకి సంబంధించి ఏ మాట్లాడాల్సి వచ్చినా కూడా ప్రవాస భారతీయులుగా మా కోసం చంద్రబాబు గారు ఆనాడు పరిచినటువంటి బాటలను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడికి వచ్చి మా కుటుంబాలను అందరినీ కూడా మంచిగా చూసుకుంటున్నటువంటి ఒక కృతజ్ఞతతో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే మాకు ఇష్టం. ఆ పార్టీ బాగున్నంత వరకు కూడా ప్రాంతీయ పార్టీలందరికీ కూడా ఒక దిక్సూచి, పెద్దలందరూ కూడా పార్టీ ప్రస్థానం గురించి మాట్లాడారు. అలాగే మొన్న జరిగినటువంటి మహానాడు కానివ్వండి, ఎన్టీ రామారావు గారి నట జీవిత వజ్రోత్సవం కానివ్వండి. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంను ప్రభుత్వం అందించాలని సిపిఐ డిమాండ్ చేసింది. తూర్పు నియోజకవర్గంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. పార్టీ నేతలు జంగాల జయకుమార్, మాల్యాద్రి, అరుణ్, అంజిబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. 6 గ్యారంటీ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని జంగాల మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ 6 గ్యారంటీల్ని అమలు జరిపేంత వరకు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి కొనుక్కోవాలి. దాంట్లో మరీ ముఖ్యంగా పేద ప్రజలకు నిలువ నీడ కోసం జరిగే ఈ పోరాటంలో ఎవరి కోసం వాళ్ళు కదిలి ఈ ప్రభుత్వం మెడలు వంచి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు సాధించే వరకు వివిధ రూపాల్లో జరిగేటటువంటి ఆందోళనలో పాల్గొనాలి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా వాగ్దానాన్ని అమలు జరపకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరి ఏదైతే కొత్త నినాదంగా మరి ఆయన సెంటు ఇచ్చాడు కాబట్టి మేము 2 సెంట్లు ఇస్తాం, మరి పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని 4 లక్షలతోటి నిర్మాణం చేపడతామని చెప్పారు. కానీ మరి సంవత్సరం రేపు 12వ తారీఖు కాబోతా ఉంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ మరి దాని మీద ఇచ్చిన హామీ నిలబెట్టుకొని రైతులు సిపిఐగా ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం వెంటనే మరి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మరి 2 సెంట్ల స్థలంలో గుంటూరు నగరం అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 5 లక్షలతోటి నిర్మాణం చేపట్టాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. డ్వాక్రా గ్రూప్లోని పొదుపు డబ్బులు 2 లక్షలు కోన నాగపూర్ణ లక్కీ డ్రా చేసుకుని అడిగితే గ్రూప్ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని మంగళగిరికి చెందిన డ్వాక్రా గ్రూప్ మహిళలు ఫిర్యాదు చేశారు. షర్మిలాదేవి అనే అమ్మాయి ఆ బ్యాంకులో స్టేట్మెంట్ కోసం అని వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర గొడవాడి కొట్టి మమ్మల్ని ఇది చేసింది. మా మీద తప్పుడు కేసులు పెట్టి మా మీద కేసు కట్టించి ఇది చేస్తున్నారు. ఎస్, రూరల్ మంగళగిరి స్టేషన్లో మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. పోలీసులు కూడా మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లు మాకు
డబ్బులు వచ్చేసి 3,10,000 ఉండాల్సింది 1,00,000 రూపాయలే ఉన్నాయండి పొదుపులో. అది అడుగుదామని వెళ్ళినందుకు ఆవిడ మా ఇంటి మీద కొట్టడానికి వచ్చారు, ఇదని తప్పుడు కేసులు మంగళగిరి రూరల్ స్టేషన్లో పెడుతున్నారండి. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. మేము చెప్పేది వినట్లేదు కానీ వాళ్ళు చెప్పేదే విని వాళ్ళకే న్యాయం చేస్తున్నారు కానీ మాకు తగిన న్యాయం మాకు చేయట్లేదు మంగళగిరి స్టేషన్ వాళ్ళు. మలేరియా నివారణ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. బృందావన్ గార్డెన్స్ పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని డీఎంఎన్ హెచ్ఓ విజయలక్ష్మి ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని ఆమె తెలిపారు. దోమల వల్లే మలేరియా వ్యాపిస్తుందని, ఇళ్లలో నీటి నిల్వలు ఎక్కువ లేకుండా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బారాయణం, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి జూన్ 30 వరకు జరుపుకుంటాము. ఇందులో భాగంగా మనం ఇలా ర్యాలీ జరుపుకోవటము, తనలో ప్రజలకి అవగాహన కల్పించడం, మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం కోసం దీనికోసం మనము పాంప్లెట్స్ ఇవన్నీ ఇస్తూ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఇందులో ప్రజలందరూ కూడాను భాగస్వామ్యంగా, సో వాళ్ళంతా కూడాను ఒక ప్రభుత్వమే కాకుండా, అంటే హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రతి ఒక్క సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇది మా బాధ్యత అనుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమతెరలు వాడుతూ పర్సనల్ కేర్ కూడా తీసుకోవాలి. దోమతెరలు, తర్వాత ఈ విండో మెష్లు కానీ కిటికీ మెష్లు ఇవన్నీ ఉపయోగించుకుంటూ, ఈ కొబ్బరి బొండాలు, తర్వాత టైర్లు, పాడైపోయిన టైర్లు అలాంటివి ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఉండకుండా అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తూ అందరూ కూడాను ఈ మలేరియా రాకుండా ఉండే ఈ ప్రణాళికలు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలంటూ హిందూ ఐక్య పోరాట సమితి నేతలు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో హైందవ నేతలు వనమా నరేంద్ర, అనిల్ బెహ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని గోవుల తరలింపు, గోవధ జరగకుండా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజను కోరామని తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి పీస్ కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చించి ఆదేశాలు ఇస్తామని చెప్పారు. గోవులు హిందువులకు పవిత్రమైన, పూజనీయమైనవని, వాటిని హింసించకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో హరిహర రాయలు, దార్వాడ మహేష్, రవికుమార్, సాయి కుమార్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా పీస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కాకపోతే దాంట్లో ఎవరిని పిలుస్తున్నారు, మత పెద్దలను పిలుస్తున్నారా, హిందూ చైతన్య వేదికల వాళ్ళని పిలుస్తున్నారా, హిందూ పెద్దలను పిలుస్తున్నారో కూడా ఆ యొక్క సమావేశం మొదలుపెట్టేటప్పుడే అందరికీ తెలియజేయాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క సమావేశం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. అటు ముస్లిం పెద్దలను కానీ, లేదా గోహత్యకి కారణమైన వ్యక్తులను కానీ, లేదా ఈ యొక్క కబేలాల వాళ్ళని కానీ పిలవట్లేదనేది మా యొక్క వాదన. ఎందుకంటే మాకు హిందూ వేదికలు అనేక వేదికలు ఉన్నా కూడా ఎవరికి కూడా ఇప్పుడు సమయం దాదాపు 11 అవ్వస్తుంది, ఇప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఆ సమావేశం వివరాలు తెలియలేదు. మరి వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరి ద్వారా ఈ శాంతి చర్చలు నడుపుతున్నారు, ఎవరి ద్వారా ఈ యొక్క గోహత్య జరగకుండా చూస్తున్నారు అనేది మాకు తేటతెల్లం చేయాలని కూడా కోరుకున్నాము. అలానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లానే కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో భాష్యం ఐఐటి, జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ మాట్లాడారు. జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ వెంకట సాయి చక్రి సాధించారని అన్నారు. 100 లోపు 14 ర్యాంకులు, 500 లోపు 57 ర్యాంకులు సాధించారని చెప్పారు. ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ అభినందించారు. వెంకట సాయి చక్రికి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా 33rd ర్యాంకుతో పాటు సపోర్టింగ్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 104th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 108th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. టి విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 146th ర్యాంక్. జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 151st ర్యాంక్. సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 152nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆరుగురు
మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి. ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. అన్ని కేటగిరీస్ తీసుకుంటే 100 లోపు 14 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 12వ డివిజన్లోని రేషన్ షాపులను పునఃప్రారంభించారు. సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ ఆదేశాలతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, 12వ డివిజన్ కార్పొరేటర్ షేక్ కాజా మొయిద్దీన్ చిస్టీ, ఏపీ ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ రేషన్ షాపులను పునఃప్రారంభించి నాణ్యమైన బియ్యాన్ని సప్లై చేశారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం. ఒక్క నిమిషం. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఉన్నతాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మౌలిక వస్తువుల కల్పన, ప్రభుత్వ పథకాల అమలుపై ఫిర్యాదులు అందాయి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.